నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు మొదలయ్యాయా? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పైన విపరీతమైనటువంటి రాజకీయ విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఏకంగా బహిరంగ సభ పెడతాను అంటే బహిరంగ సభను కూడా పెట్టనివ్వకుండా పర్మిషన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచే ప్రెస్ మీట్ పెట్టడానికి పర్మిషన్ తీసుకొని మరి ప్రెస్ మీట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో జనసేనను స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ఫైట్ చేసి ఆ తర్వాత ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందుకు రాజకీయాలు మొదలు పెడదాం అనుకున్నారు? దట్టు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టడం వెనకాలన్నటువంటి కారణం ఏమిటి? హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ సంవత్సరం ఆఖర్లో. సో జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం జనసేన సిద్ధమవుతోందా? పవన్ కళ్యాణ్ తొందరలోనే పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించబోతున్నారు. సో ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కొంత స్పీడప్గా కనిపిస్తోంది. సో ఇప్పటికే హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా స్థాపించారు. రేపటి రోజున జనసేన అధికారంలోకి వస్తే తెలంగాణ నుంచే తెలంగాణ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి మాటలు తెలంగాణ రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాల్ని అంచనా వేయొచ్చు? తెలంగాణలో రాజకీయాలు అంత సాధ్యమా? ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు, తెలంగాణలో నేనెట్లా రాజకీయాలు చేయగలుగుతా, ఇక్కడ నేను ఎట్లా ముఖ్యమంత్రి అవుతా అన్న మాటల తర్వాత పార్టీ స్పీడప్ చూస్తుంటే కనుక ఏదో జరగబోతోంది. అంటే తెలంగాణలో జనసేన వస్తే దట్టు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక ఒకవేళ పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? తెలంగాణను పవన్ కళ్యాణ్ని తెలంగాణ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులో జనసేన ప్రభుత్వం నడుస్తోంది, కూటమి ప్రభుత్వం. తెలంగాణకు వస్తే టీడీపీ మద్దతుతో వస్తారా? టీడీపీని తెలంగాణ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? చంద్రబాబుని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా?